ఆధ్య టీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషకులు ఎమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు. నమస్తే రామారావు గారు, ఇండస్ట్రీలో ఇటువంటి పొరపక్షాలు అనేవి లేకపోతే చిన్న చిన్న విభేదాలు అనేవి కామనే. ఒక్క టైంలో మీరు చెప్తేనే నేను విన్నాను. జమున గారి విషయంలో జమున గారికి నాగేశ్వరరావు గారికి ఎక్కడో చిన్నది ఇలాంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారి స్టాండ్ తీసుకుని ఆయన కూడా జమున గారితో యాక్ట్ చేయడం మానేశారు అని. సో ఆ టైంలోనే జమున గారు జగ్గయ్య గారితో హర్నాథ్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు అనేది ఒకసారి మీరు చెప్తున్న మాట. అదొకసారి చెప్పండి. అది అంటే దీనికి ప్యారలల్గా ఉండేది ఏంటంటే ఒక అపార్థాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి. మనకి చాలా అపార్థాలు. అలాగే మన శివాజీ గణేష్ను సిల్క్ స్మిత కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నట్టయితే ఎవరు ఆవిడంటే సిల్క్ స్మిత అని చెప్పారనమాట. ఏంటి మేనర్స్ లేకుండా అంటే అమ్మ పెద్దయినా బాధపడుతున్నాడంటే సో వాట్ అంది వెంటనే. అంటే బాధపడితే నన్నేం చేయమంటావు అంటే పొట్టి డ్రెస్ తీసుకున్నాను, ఇలా కూర్చోకూడదు, ఇలా కంపల్సరీగా కాళ్ళ మీద కాళ్ళు కూర్చోవాలి. అయితే ఆయన అర్థం చేసుకోవాలి, కానీ నన్ను అపార్థం చేసుకుంటే ఐ కాంట్ హెల్ప్ అన్నమాట. అది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే జమునకి నాగేశ్వరరావు గారికి మధ్య ఉన్న అపార్థాలు అది ఇండస్ట్రీ అంతా తెలిసింది. తర్వాత అది చాలా సీరియస్ అయిపోయింది అన్నమాట. వాళ్ళు బ్రదర్ ఆవిడ అంత అంటే సంస్కారంగా లేదు, ఏదో కొంచెం యారగెంట్గా ఉంది, ఎందుకో నేను యాక్ట్ చేయటం లేదు, మీరు కూడా అడుగు జలకి ఇవ్వాలంటే అప్పుడు ఇద్దరూ ఒకే అంటే భావంతో ఉండేవారు కనుక నాగేశ్వరరావు మాటని రామారావు గారు శిరోధార్యంగా భావించి ఎస్ బ్రదర్ అని చెప్పారు. అప్పుడు కానీ యాక్ట్ చేయడం మానిపించేశారు. ఏంటి వాళ్ళిద్దరికి వచ్చిన పొరపచ్చు అంటే జమునగా నాగేశ్వరరావు గారు వస్తుంటే జమున గారు కాళ్ళ మీద కాలు కూర్చున్నారు, అసలు నాగేశ్వరరావు గారిని లెక్క చేయలేదని చెప్పేసి ఏదో ఉంది. నాగేశ్వరరావు గారికి కొన్ని ఏమో ఉండే, కొంచెం చిలిపి పనులు ఉండేవి కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఏదో చేస్తారు. అంత తమాషా సినిమా అప్పుడు చాలా సరదాగా ఉండేదన్నమాట. ఆ సరదాలు ఈవిడ నచ్చలేదు. మైండ్ యువర్ బిజినెస్ అందన్నమాట. అప్పుడు అంటే వాడికి ఎలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదా. నలుగురిలో మైండ్ యువర్ బిజినెస్ అంటే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదా. అది రామారావు గారితో చెప్పాడనమాట. ఆవిడ చాలా ఎరగట్టు, ఆవిడకు జలకి వస్తే కానీ లాభం లేదండి. అప్పుడు కొంతకాలం యాక్ట్ చేయడం మానేశారు. అప్పుడు జమున ఫాదర్ చెప్పాడు, ఎందుకమ్మా ఆయనతో గొడవ పడ్డావు అంటే, గొడవ ఉంది నాన్న, నాకు ఏమీ లేదు, నాకు చెప్పాలనిపించి చెప్పాను. నేను ఆయన చేసిన పనులు నీకు తెలియదు, అది బయటికి నేను చెప్పకూడదు, ఆయన చెప్పవలసిన విధంగా నీ సమాధానం చెప్పాను, అయిపోయింది. దేర్ ఆర్ ది మ్యాటర్. సినిమాలు ఉంటే చేసుకుంటా, సినిమాలు చేసుకోవడం మానేస్తా అని జమున గారు కూడా నాకు చెప్పారు ఆ విషయం. అది పెద్ద గొడవ అయిపోయింది, పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పటికాకి జమున కేవలం జగ్గయ్య గారు, అదెందుకంటే దుగ్గిరాల్లో జగ్గయ్య గారు జమున తాలూకు టీచర్. అప్పుడు చూశాడు అన్నమాట, జమున చూశాడు, జమున మెచ్చుకునేవాడు, జమునతో నాటకాలు ఆడించాడు. ఈ అనుభవాలు ఉన్నాయన్నమాట. అప్పుడు జమున పక్కనే ఈ జగ్గయ్య గారు అంటే ఎంతో అంత అందంగా ఉండేవాడు. ఇద్దరు జంట చాలా సినిమాల్లో జమున జగ్గయ్య యాక్ట్ చేశారన్నమాట. చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఉండేవి జమున జగ్గయ్య. అది తర్వాత హర్నాథ్ అనుకోండి, హర్నాథ్ కంటే ముందే కలిసిపోయారు. అప్పుడు జగ్గయ్య జమున యాక్ట్ చేశారు. ఇంకెవరు ఉన్నారేమో తెలియదు, బహుశా జ్ఞాపకం లేదు, చేశారన్నమాట. అప్పుడు నాగేశ్వరరావు గారిని ఒక మాట అంటే రామారావు గారికి సంబంధం లేకపోయినా ఆయన కూడా ఇండస్ట్రీలో నువ్వు నేను ఒక ప్రాణంగా వెలుగుతున్నాం కాబట్టి వాళ్ళు చనిపోయినంత వరకు ఇద్దరు ఒకలాగా ఉండేవారు అన్నమాట. నాగేశ్వరరావు గారి మాటకి రామారావు గారు తోసిపుచ్చేవారు కాదు, రామారావు గారి మాటకి నాగేశ్వరరావు గారు కూడా తోసిపుచ్చేవారు కాదు. అది అలా ఉండేవారు. సో ఇప్పుడు అది కనిపించడం లేదు. ఎవరిని అనుకుంటే వాళ్లే మాకు సంబంధం లేదని ఇండివిజువల్ గా. అట్లాంటి నాగేశ్వరరావు గారు రామారావు గారి మధ్య రామారావు గారి కొడుకు నాగేశ్వరరావు గారిని అనడం జరిగింది ఇప్పుడు. అది సరే, అది నాగిరెడ్డి చక్రపాణి మాట. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద విజయవాణి స్టూడియోస్ తాలూకు అధినేతలు వాళ్ళు పిలిచారన్నమాట. పిలిస్తే జమున వాళ్ళ ఫాదర్తో వెళ్ళింది. అమ్మా నువ్వు తప్పు చేసావని మేము చెప్పం, కానీ వాళ్ళు పెద్దవాళ్ళకి ఎదురు తిరిగావు, నువ్వు ఎంతకాలం అలా ఉంటావు, మా సినిమాలో క్యారెక్టర్ ఉంది, బుక్ చేద్దాం అనుకుంటున్నాము, ఏం చేస్తావు,
అంటే ఏం చేస్తారంటే మీరు తప్పు చేయలేదు కదా అది నీ పిచ్చి మొహం తప్పు చేసావో లేదో తీసి పక్కన పెట్టి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. సారీ క్షమించండి ఇంకెప్పుడు నేను చేయను అంటే ఈ సొమ్మిడిపోయింది అంటే ఎంతసేపు నేను చెప్పనండి అలాగా నాకు సినిమాలు అయితే పోతాయి జగ్గీ గారితో యాక్ట్ చేస్తానని చెప్పేది. అయితే సరే అమ్మా నువ్వు అలా మొండి పట్టొద్దు కానీ ఈ మాట చెప్తావా ఏంటి మరి మమ్మల్ని కూడా కాదంటే మరి మేము కూడా మానుకుంటాం అని చెప్పేసరికి శ్రీనివాసరావు గారు అంటే జమున ఫాదరు లేదండి కరెక్టే మీరు చెప్పింది కరెక్టే వాళ్ళు పెద్దవాళ్ళు ఇదేముంది ఇది పిచ్చిది తింగర్ది ఏ మాట కావాల్సి ఆ మాట మాట్లాడద్దు కానీ ఈ మాటలకి అర్థం కూడా తెలియని వయసు చెప్పు గట్టిగా అని చెప్పేసరికి అప్పుడు సరే మీరు ఒకవేళ బాధపడితే సారీ అండి అని చెప్పిందట. అది అప్పటితో నాగేశ్వరరావు గారు రామారావు గారికి సమస్య పోయిందన్నమాట. అక్కడితో కూడా ఆకుండా ఆ గుండ్లమ్మ సినిమాలోనూ వాళ్ళ కసి తీర్చుకున్నారు. అమ్మా కాఫీ అంటూ లేచే జమ గారు అట్లు తోమి బట్టలు ఉతికి పొలం దున్ని ఇలా చేసేటువంటి క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. అంటే గర్వాన్ని అనిచే క్యారెక్టర్ ఇచ్చారు. గర్వాన్ని అనిచే వ్యక్తిగా నాగేశ్వరరావు గారు గర్వపడి అంటే భంగపడిన వ్యక్తిగా జమున గారు చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అది గుండమ్మ కథ అన్నమాట. ఇట్లాంటి సందర్భాలు జరిగాయి కనుక ఇదొక సందర్భం. అది జనరల్గా తప్పులు జరగడం అనేది తప్పులు చేయడం అనేది మానవ సహజమే. అవును. కాకపోతే దాన్ని మనం చేసామని ఒప్పుకోవడం అనేది గ్రేట్ థింగ్. అవునవును. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనిపించడం లేదు. అది ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా. అవును లేదు సమస్య పోతుంది. బాలయ్య డెఫినెట్గా సంస్కారి కనుక అంటాడు చెప్తాడు. ఎందుకంటే నాగేశ్వరరావు ఒకటి వాళ్ళ నాన్నగారు ఒకటి కాదు ఇద్దరు వాళ్ళ నాన్నగారు అంటే పితృ సమానులే కనుక ఆయనలో మార్పు వస్తుందని నేను అనుకుంటాను. ఏది ఏమైనా బాలకృష్ణ గారు నాగేశ్వరరావు గారికి సంబంధించి అంత మాట అనకుండా ఉంటే బాగుండేది అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినపడుతున్న వ్యాఖ్యలు. సో దీనికి సంబంధించి మరి బాలకృష్ణ గారు ఏమైనా ఆన్సర్ చేస్తారా రెస్పాండ్ అవుతారా అనేది వేచి చూడాల్సిందే. లెట్ us hope the best. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.